గుమ 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 సియాటల్ వంటలు. హాయ్ అండి, వెల్కమ్ టు సియాటల్ గుమ్మగుమ్మలు ఛానల్. మన ఛానల్లో భాగంగా మనం ఇవాళ శిల్ప వాళ్ళ ఇంటికి వచ్చాము. సో హాయ్ అండి. హాయ్ భవ్య, ఎలా ఉన్నారు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? యా ఫైన్ అండి. మా ఛానల్లో భాగంగా మాకు ఇవాళ ఏ రెసిపీ చూపిస్తున్నారు? మాకు ఇవాళ పప్పు భక్ష్యాలు చూపిస్తున్నాను భవ్య. ఇవి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన స్వీట్, మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. సో ఇందులో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, రవ్వ భక్ష్యాలు, కొబ్బరి భక్ష్యాలు. బట్ ఈరోజు నేను పప్పు భక్ష్యాలు చూపిస్తున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, బొబ్బట్లకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ గోధుమ పిండి, 1 కప్ మైదా, కొంచెం గీ, సరిపడా నూనె, 1 కప్ బెల్లం, పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెం ఇలాచీ పౌడర్, 1 కప్ శనగపప్పు, సూజీ రవ్వ 1/2 కప్పు. ఇప్పుడు మనం భక్ష్యాలకు పిండి కలుపుకుందాము. 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, సరిపడా నూనె, పించ్ ఆఫ్ సాల్ట్. మైదా, గోధుమ పిండి, బొంబాయి రవ్వ, కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసి ప్రాపర్గా కలుపుకోండి. ఏ స్వీట్లోనైనా మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు మనం వాటర్ వేసి కలుపుదాము. కొంచెంగా వాటర్ వేసి కలుపుతూ ఉండండి. నేను ఇక్కడ గోధుమ పిండి హాఫ్, మైదా హాఫ్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కంప్లీట్గా గోధుమ పిండి వాడచ్చు, లేకపోతే కంప్లీట్ మైదా వాడుకోవచ్చు. మనం పిండిని ఇలా స్టిక్కీగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాము. దీనికి 1/2 కప్ ఆయిల్ సరిపోయింది. ఈ పిండిని మనం మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలి. ఎంత ఎక్కువసేపు నానితే భక్ష్యాలు అంత బాగా వస్తాయి. ఇప్పుడు నేను మాన్యువల్లో 8 మినిట్స్ సెట్ చేసేసాను. మీరు కావాలంటే ప్రెషర్ కుక్కర్లో 6 మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇన్స్టాపాట్లో 8 మినిట్స్ పప్పు ఉడకబెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా స్టెయిన్ చేసుకోవాలి. మీకు పప్పు కన్సిస్టెన్సీ ఇలా ఉడికిపోతే సరిపోతుంది. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. మీరు స్వీట్ తినే వాళ్ళు ఎక్కువ తినాలనిపిస్తే 1/2 కప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనం పప్పు స్ట్రెయిన్ చేసుకున్నాము కదా, ఇప్పుడు అది స్టెయిన్ అయ్యేలోపు మనం బెల్లం కరగబెట్టేసుకున్నాము. 1 కప్ బెల్లానికి మనకు మెజర్మెంట్ ఏం అవసరం లేదండి. అది పైన బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని మనం కరగబెట్టుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగేలోపు మనము పప్పు గ్రైండ్ చేసేసుకుందాము. ఇలా కరగబెట్టుకుంటూ ఉండాలండి మనము. పప్పు స్టెయిన్ అయిపోయింది కదా, పప్పు గ్రైండ్ చేసుకున్నాను. మనకి ఇలా వస్తే సరిపోతుంది. పప్పు గ్రైండింగ్ ఇలా చేసుకోవాలి. అండ్ మనం బెల్లం కరగబెట్టుకున్నాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. పాకం అవసరం లేదండి మనకు. ఇప్పుడు దీన్ని మనం స్టెయిన్ చేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని
అడుగంటకుండా కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి మనము. ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అండి, అంటిల్ ఇది కొంచెం ఉండబడే స్టేజ్ వచ్చే వరకు మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటిపోతూ ఉంటుంది మీకు. అడుగంటింది అనుకోండి మీకు మాడిపోయిన స్మెల్ వస్తుంది. సో ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మీకు ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఇది అయిపోయింది చూడండి, ఇలా మనం అంటే ముద్ద అయిపోయేలాగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లారిపోతే మళ్ళీ మీకు ఇది గట్టి పడిపోతుంది. సో ఇప్పుడు ఇది సరిపోతుంది. దీంట్లో కొంచెం మనం ఇలాచీ పొడి, కొంచెం నెయ్యి వేసుకుందాము. మనకు బాల్స్లా చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. నేను 1 స్పూన్ నెయ్యి వేసానండి, సరిపోతుంది మనకి. చాలండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇలా కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాము. దీన్ని ఒక 10 మినిట్స్ కూల్ చేసుకున్న తర్వాత మనం బాల్స్ చేసేసుకొని భక్షాల ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఈ పిండి చల్లారిపోయిందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ చేసేసుకుందాము. ఇలా బాల్స్ చేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది భక్షాలు చేసుకునేటప్పుడు. మీకు చేతికి అంటుతుంది అనుకుంటే కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా చేశారనుకోండి ఈజీగా వస్తుంది. స్టఫింగ్ పిండినంతా బాల్స్లో తయారు చేసేసుకున్నాను. ఇలా ఇంతకుముందు మనం కలుపుకున్నాం కదా పిండి, 1 అవర్ నానిపోయిందండి. ఇప్పుడు మనం భక్షాల ప్రాసెస్ స్టార్ట్ చేసేసిద్దాం. నేను ఈ పూరి ప్రెషర్లో చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ చేతితోనైనా ప్రెస్ చేసుకోవచ్చండి. ఇలా కొంచెం చేతికి పిండి తీసుకొని, ఎప్పుడైనా సరే బాల్ పెద్దగా ఉండాలి, ఇన్సైడ్ బాల్, పై పిండి స్మాల్గా ఉండాలండి. జస్ట్ ఇలా రోల్ చేసుకొని మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి దీనికి. ఇలా ప్రెస్ చేసుకోండి ఉండని, జస్ట్ లైట్గా ప్రెస్ చేయండి సరిపోతుంది. ఇలా స్లోగా ఫ్లిప్ చేయండి. నేను ఈ గ్రిడిల్ మీద చేసేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ నాన్ స్టిక్ ప్యాన్ మీద దేని మీదైనా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదండి, ఇప్పుడు ఇది ఎంత కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఈ టైంలో మనం నెయ్యి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకోవచ్చండి. కొంచెం నెమ్మదిగా ఫ్లిప్ చేయండి, లేకపోతే ఇరిగిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా నెయ్యి వేసేసుకుందాం. మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచి రోస్ట్ అయిపోతే సరిపోతుందండి. ఇది కాలే లోపల మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు చేయొచ్చు భవ్య. ఇంకోటి స్టార్ట్ చేసేద్దామా? మళ్ళీ మీకు ఇంకోటి స్టార్ట్ చేసి చూపిస్తానండి. కొంచెం దాంట్లో ఉన్న ఆయిలే మనం చేతికి అప్లై చేసేస్తే ఈజీగా ఉంటుంది. మీకు చేసేటప్పుడు మీ చేతికి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. జస్ట్ లైట్గా ఇలా స్ప్రెడ్ చేసేయండి. జస్ట్ ఈ ఉండని ఇలా పెట్టేసి ఇలా అనండి.
సేమ్ ఇందాకట్లాగానే మళ్ళీ మనం కొంచెం 1 ప్రెస్ ఈజ్ ఎనఫ్ అండి. ఎక్కువ ప్రెస్ చేసేస్తే ఇది చినిగిపోయినట్టు అయిపోతుంది. బాగుంది, ఒక ప్రెస్ లోనే వచ్చేసింది మొత్తం. యా భవ్య, యా థ్యాంక్ యూ భవ్య. సేమ్ ఈలోపు మనకి ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మళ్ళీ ఫ్లిప్ చేసుకుందాం. యా సి ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది మనకి. సో ఈ గ్రిడిల్ మీద చేస్తే మనం ఒకేసారి 3-4 అయినా చేసేసుకోవచ్చు ఎట్ ఏ టైం, ఈజీగా ఉంటుంది. యా మళ్ళీ నెయ్యి రాసేస్తారా? యా ఇప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ చూడండి. సో మనకు కొంచెం కలర్ చేంజ్ అవుతే అప్పుడు వేసేసుకోవాలి. స్టార్టింగ్లోనే వేసేస్తే మీకు పిండి అంటుకుపోతూ ఉంటుంది. సో సేమ్ థింగ్ మళ్ళీ నెయ్యి రాసుకోవాలి. అది ఫస్ట్ ఇది కాలిందంటే యా అయిపోయింది భవ్య. ఇప్పుడు ఇది మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. యా వేడి బొబ్బట్లు రెడీ. సో మనం ఇలా ఎన్నైనా చేసుకోవచ్చు ఈజీగా. ఈ ప్రెషర్ ఉండదనుకోండి మీకు ఈజీ, కొత్త వాళ్ళైనా ఈజీగా చేసుకోగలుగుతారు. కొంచెం హ్యాండ్తో మీకు చాలా కష్టం అండి, ఇలా అయితే వెరీ ఈజీ. ఇలా అన్నీ చేసుకొని ఇలా నెయ్యి వేసేసుకోవాలండి. సో మీరు ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయండి బొబ్బట్లు. వెరీ ఈజీ చేసుకోవడం, కొంచెం టైం ఇస్తే మీకు ఈజీగా అయిపోతాయి మంచిగా బొబ్బట్లు. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు రెడీ అయిపోయినా మనం ప్లేట్లో తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది ఆఫ్ చేసేసుకోండి. వేడి బొబ్బట్లు, ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ. మీరు ఏమైనా అనండి, బొబ్బట్లు ఆర్ భక్షలు రెడీ. ఉగాది స్పెషల్ వేడి బొబ్బట్లు రెడీ. వీటిని బొబ్బట్లు అంటారు, భక్షాలు అంటారు. ఈ ఉగాదికి మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. బొబ్బట్లు రెడీ అండి. ఇప్పుడు కృష్ణ గారికి ఇచ్చి టేస్ట్ చేసి చెప్పమందాము. ఇవి టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. లెట్ మీ ట్రై. వావ్, వెరీ నైస్, టేస్టీ, చాలా సాఫ్ట్గా వచ్చింది అండ్ స్వీట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చిందండి. యాజ్ యూజువల్ వెరీ నైస్ శిల్ప. థ్యాంక్ యూ.